హాయ్ చెప్పండి సుధారెడ్డి లాగ్. హలో హాయ్ హాయ్ రాణి సుధారెడ్డి అండి. నా పేరు సుధారాణి అండి, అంటే ఛానల్ పేరు సుధారెడ్డి. సుధారెడ్డి తెలుగు లాగ్స్. సుధారెడ్డి బ్లాగ్స్ చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు లాగ్. ముత్యాలమ్మ ప్రతిష్టకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి. అక్కడ ఇలాగా పందిర్లు వేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు పందిర్లు వేస్తున్నారు, ఎందుకంటే అక్కడ భోజనాలు చేయడానికి ఆ టెంట్లోనే కూర్చొని తింటారు కదండి. అందుకని ప్రతి ఇంటి ముందు ఇలాగే వేసుకున్నారండి. చాలా బాగా జరిగింది అమ్మవారి ప్రతిష్ట అయితే. ఇంకా ఊరంతా ఇంకా అమ్మవారి ప్రతిష్ట అని చెప్పి బంధువులందరికీ చెప్పుకుంటారు కాబట్టి ఇంకా మా ఊరంతా బంధువులు రాకతో కలకలలాడుతూ ఎంతో చక్కగా అమ్మవారి ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ బామ్మది కూర్చొని నేను వీడియో తీస్తున్నానని నవ్వుకుంటున్నారు. కొత్త టెంపుల్లో అమ్మవారిని ప్రతిష్ట చేసినప్పుడు ఆ ఊర్లో ఆడపడుచులు బూరెలు పట్టుకెళ్ళాలంటండి. అందుకనే ఊళ్ళో అందరూ ఆడపడుచులు బూరెలు వండుకుని టెంపుల్కి అయితే పట్టుకెళ్తున్నారు. గుడి గోపురం పైనుంచి వేస్తారంట అక్కడ ఉన్న పూజారులు. అందుకని ఆడపడుచులు అందరూ ఇంకా పట్టుకుని వెళ్తున్నాము. ఇదిగో అండి మా పిన్ని మేనత్త అందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్తున్నామండి టెంపుల్కి అయితే. అమ్మ వాళ్ళ ఊరు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి అండి. ఈ అమ్మవారు టెంపుల్ చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్ అయితే కట్టారు. కార్తీక దీపం సీరియల్ అభిమానులు చాలామంది ఉంటారు కదండి. కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ గారు మదర్ క్యారెక్టర్ చేస్తున్న స్వర్ణ గారు మా పెద్దన్నయ్య అయితే ఇన్వైట్ చేశారండి. మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి తనైతే ఇన్వైట్ చేశారు. ఆవిడ ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఆమె చక్కగా చాలా బాగా మాట్లాడారండి. అందరితో చాలా చక్కగా మాట్లాడారు. ఫొటోస్ వీడియోస్ ఎంతమంది తీసుకున్నా చాలా ఓపికగా అందరినీ తీసుకోండి వీడియో తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని బాగా పలకరించారండి. కార్తీక్ దీపంతో వస్తా. తను మా అన్నయ్య మా వదిన అండి. మా నాన్నగారికి పెద్ద అన్నయ్య కొడుకు కోడలు మా అన్నయ్య వదిన అండి. కార్తీక దీపం సీరియల్ స్వర్ణ గారిని ఇన్వైట్ చేసింది మా అన్నయ్యనండి. ఆవిడని తీసుకుని వచ్చారన్నమాట. శ్రీమాన్ శ్రీమత శక్తి బాలగోత్ర వీర వెంకట నరసింహారాణాధేయ లక్ష్మీ అమ్మ నలభై ఐదు బొట్టిచ్చి చీరలు అయితే పెడుతున్నారండి. ఇంకా మా చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ పిలిచారు కదండి. ఇంకా మా అక్క చెల్లెలు అందరింటికి వెళ్తున్నాము. వచ్చిన బంధువులందరికీ చీరలు అయితే తీసుకున్నారు. రాజమండ్రి శుభమస్తులో చాలా చీరలు అయితే తీసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి చీర పెట్టి బొట్టు పెట్టి పంపుతున్నారండి. రోజుల ముందే ప్రతిష్ట 2 రోజుల ముందే వెళ్ళామండి. అందరం సరదాగా ఇంకా ఆటలు పాటలు పట్టిసీమ వెళ్ళాము, గోదావరికి వెళ్ళాము. ఇంకా సరదాగా కుకింగ్ చేసుకున్నాము, గేమ్స్ ఆడాము. ఇలా అందరం సరదాగా 2 రోజులు ఎలా అయిపోయినాయో తెలియలేదు. అయిపోయినాయి. ఇంకా మా సరదాలు సంబరాలు ఇంకా అన్నీ అయిపోయాయండి. ఇంకా ఎవరింటికి వాళ్ళు బయలుదేరే టైం వచ్చింది. ఇంకా పొద్దునుంచి 2 రోజుల నుంచి సరదాగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ కొంచెం దిగులుగా అనిపించింది. మళ్ళీ అందరూ సంక్రాంతికి కలుస్తాం కదా అని చెప్పేసి ఇంకా జాలీగా అందరికీ బాయ్ అని చెప్పేసి ఎవరిని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళని అందరినీ ఇంకా అలా పంపించేస్తున్నామండి. చెన్నై కొంతమంది మా మేనత్తలు, ఇంకా కొంతమంది పక్క ఊర్లోనే ఇల్లులండి, అక్కడికి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరినీ అయితే బాయ్ చెప్పి ఇంకా అందరినీ పంపించేస్తున్నాము. తర్వాత మేము కూడా రాజమండ్రి వచ్చేసామండి.
లాస్ట్ బాబాయ్కి ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు చెన్నైకి వెళ్తున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా ఇంక సెండ్ ఆఫ్ ఇచ్చేసి నమస్తే అండి. థ్యాంక్ యూ. నిజంగా గోదావరి అభిమానాన్ని నిజంగా అస్సలు తట్టుకోలేకపోయాను. నిజంగా అభిమానించారంటే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చి